హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. మీరు చూస్తుంది విష్ణువర్ధన్. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో హైలైట్స్ గురించి, ఓవర్వ్యూ గురించి, రన్ రేట్ ఎలా ఉందనేది వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తాను కూడా. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. నిన్న మ్యాచ్ జరిగే టయానికి ఇండియా కొంచెం స్ట్రాంగ్ పొజిషన్లో, కమాండింగ్ పొజిషన్లో ఉంది, కానీ 3 వికెట్లు పడిపోయింది. 3 వికెట్లు పడిపోయి ఉంటే నేనేం ఎక్స్పెక్ట్ చేసినానంటే ఇండియా తొందరగానే వికెట్లు కోల్పోతే సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం టఫ్గానే ఉంటుంది ఏ టీంకైనా బ్యాటింగ్ చేయడం. సో ఇండియా కూడా కొంచెం టఫ్గానే ఉంది, పడిపోద్దేమో, ఆల్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతుందని నేను ఫస్ట్ డే స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అది జరగలేదు. ఏమైందంటే రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ కలిసి వాళ్ళ పార్ట్నర్షిప్తో మ్యాచ్ని కొంచెం ఒక 150 రన్స్ దాకా కొంచెం చేర్చి మ్యాచ్ని రైజ్ చేశారు. చేసిన తర్వాత ఒకవైపు నుంచి శుభ్మన్ గిల్ స్లోగా ఆడుతూ రన్ రేట్ పెంచడానికి ట్రై చేస్తే, ఇంకోవైపు నుంచి రిషబ్ పంత్ బాదుడు మామూలు కాదు, చిత్తగా ఎట్టు కొడుతున్నాడో ఎవరికి అర్థం కాదు. అంటే పంత్ గురించి తెలిసిందే కదా, పంత్ డిఫెన్స్ ఆడడం వచ్చినా కూడా ఆడడు, చిత్తగా బాదుతూ ఉంటాడు పట్టుకొని. బాధేసి ఓవరాల్గా ఇండియా సెషన్ ఎండ్ అయ్యేటానికి డిక్లేర్ చేసేసింది. 276 for 4కి డిక్లేర్ చేసింది. పంత్ అవుట్ అయిపోయాడు, డిక్లేర్ చేసేసారు. డిక్లేర్ చేసిన తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఇచ్చారు. బాగా ఆడుతూ 62 దగ్గర ఒక వికెట్ పడింది. నేనేమనుకున్నాను, ఏదో తేడా కొడుతుంది సీనా అనిపించింది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా 400 రన్స్ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్లో ఆడడానికి ఇచ్చారు. వీళ్ళకి ఇస్తే వాళ్ళు చితక బాధేశారు. నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన. తర్వాత స్లోగా మ్యాచ్ రన్ అవుతున్న టైంలో ఇంకొక వికెట్ పడింది. తర్వాత 124 దగ్గర ఇంకొక వికెట్ పడింది. 148 దగ్గర ఒక వికెట్ పడింది. ఓవరాల్గా 158 for 4 వికెట్స్తో బంగ్లాదేశ్ డేని ఎండ్ చేసింది. దాంట్లో శాంతను అతను ఉంటాడు కదా, అతను 51 రన్స్ కొట్టాడు. సో అతను కొట్టకపోయి ఉంటే ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి ఈ మాత్రం రన్స్ కూడా వచ్చేవి కాదు. సో ఆ తర్వాత మ్యాచ్ మొత్తం రన్ రేట్ పెంచుకొని స్లోగా ఆడుతున్నారు. నాకేమనిపిస్తుందంటే ఈరోజు ఇండియా వాళ్ళు బంగ్లాదేశ్ని ప్యాక్ చేసి బంగ్లాదేశ్ పంపించేస్తారు. ఆ రేంజ్లో బౌలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే తర్వాత కొంచెం ఫస్ట్లో స్టార్ట్కి బాగా వచ్చినా కూడా తర్వాత వికెట్లు తీసేశారు ఇండియా. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇండియా టఫ్ కాంపిటీషనే ఇస్తుంది. టఫ్ కాంపిటీషన్ ఏంది, వన్ సైడ్ మ్యాచ్, బంగ్లాదేశ్ ఓడిపోద్ది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుందంటే 250 లోపల ఆల్అవుట్ అయిపోద్ది బంగ్లాదేశ్. ఇండియా ఈరోజు ఈజీగా గెలిచేస్తుంది. ఎందుకంటే మన ఇండియా బౌలింగ్ లైన్ పలా ఉంది, బౌలర్స్ కూడా అదే ఫామ్లో ఉన్నారు. ఏమంటే ఈరోజు నేను క్లియర్గా చెప్తున్నా, ఇండియా గెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇండియా టీం ఎంత లోపల బంగ్లాదేశ్ని ఆల్అవుట్ చేస్తుంది, బంగ్లాదేశ్లో టీం మెంబర్స్ ఎవరు ఎన్ని వికెట్లు తీసుకుంటారు, హైయెస్ట్ వికెట్ టేకర్గా ఎవరు ఉంటారో దాన్ని కింద కామెంట్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్, వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. సో ఫ్రెండ్స్, మనం వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్ ఇంకొక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అదేంటంటే బిఫోర్ సోషల్ మీడియా ఎరా. ఇట్లనే ఏది బిగ్ బాస్ సిరీస్ లాగానే, సేమ్ క్రికెట్ సిరీస్ లాగానే అది కూడా ఒక సిరీస్. దాంట్లో మా 90s కిడ్స్లో బిఫోర్ సోషల్ మీడియా వచ్చే లోపల ఎవరెవరు క్రేజీగా ఎంత క్రేజ్ ఉంది, ఏ ఈవెంట్స్ జరిగినాయి, అవి ఎంత పబ్లిసిటీ వల్ల జరిగినాయి, ఎంత రీచ్ ఉంది బిఫోర్ సోషల్ మీడియా ఎరా. అంటే ఏంది సోషల్ మీడియా లేకన్నా ముందు వైరల్ అయిన ఇన్సిడెంట్స్ ఏంటి, వాటి గురించి మీకు ఆ వీడియోస్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అవి ఎన్ని వీడియోస్ ఉంటాయని నేను చెప్పలేను. ఇప్పుడు దాకా నేను రాసుకున్న స్క్రిప్ట్స్ ప్రకారం నాకు 4 to 5 వీడియోస్ దాకా హ్యాండ్ ఉన్నాయి. అవి కూడా రికార్డ్ చేసి పెడతాం త్వరలో ఆఫ్టర్ 25th 26th అవి వస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు ఆ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.